అరే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్నటువంటి ఆర్డినెన్స్, దొడ్డిదారిని తీసుకున్న ఆర్డినెన్స్ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ మున్సిపాలిటీ పని మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాస్తవంగా 190 మంది ఈ పని మేమే చేయాలి. ఎందుకంటే చండాలమైన పని, ఎంతో వాసన వచ్చింది. మరి పిసిరిగా ఉండేటటువంటి చెత్తను మురుగుదొడ్లలో, కాలువలో ఉండేటటువంటి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేటటువంటి నైజం మాది. అంటే మేము దున్నమాసం తింటాం కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునేటటువంటి బలము కండం మాకుంటుంది. కాబట్టి ఈ యొక్క వేషధారణతోటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం ద్వారా ఈ వేషంతో నిరసన తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాము. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒంగోలు నగరం నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షాన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు విచ్ఛిన్నం చేసి దళితుల్ని విడగొట్టి లాస్ట్కి ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తే దళితులు ఒక రోడ్డు పాలై ఈ యొక్క చిమ్ముకునేటువంటి కార్మికులుగా తయారు చేస్తారని చెప్పి, తయారు చేయబోతున్నారు ఈ రాజ్యాలు, ఈ ప్రభుత్వాలని చెప్పి బిల్లా వసంతరావు ఈరోజు భవిష్యత్తులో ఉండే యువకుల యొక్క పరిస్థితి ఏ విధంగా అవబోతుందో చూపించినందుకు నిజంగా బిల్లా వసంతరావు అనే రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్లు తీసేసి దళిత బహుజనుల యొక్క అందరూ కూడా పాలేర్లుగా మార్చాలనుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి దొడ్డిదారి ఆర్డినెన్స్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణని ప్రజా పోరాటం ద్వారా, అదేవిధంగాను కోర్టుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా, న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని, అదేవిధంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున బిల్లా వసంతరావుకి రాష్ట్ర మాలల మహానాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి, అతను చేస్తున్నటువంటి జాతి కోసం అనేక రకమైన త్యాగాలతో ఉన్నటువంటి ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అని ఆల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున, మరి ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, కార్మిక సంఘాల తరఫున, మరి మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కాకినాడలో మా సోదరులు మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ప్రత్యేకంగా మద్దతును తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క జిల్లాలో మాల సోదరులు, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, మరి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున పిలుపునిస్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ మాలలతోటి, వివక్షతతోటి, ఒక కుట్రతోటి, అణచివేయాలనే ఉద్దేశంతో, మరి పక్షపాత ధోరణితో మాలలను అణచివేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో బేఖాతరు చేస్తూ దొడ్డిదారిన వర్గీకరణ చేయడాన్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ ఒక్కసారి కళ్ళు తెరవాల. ఒక పక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, ఇంకొక పక్క న్యాయ పోరాటానికి అందరూ సంసిద్ధంగా రావాలని మరి రెండు చేతులు జోడించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఒక్క విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ రాష్ట్రంలో మరి అధికార పార్టీలో ఉన్న లేదా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మరి ప్రజాప్రతినిధులు, మా మాల ప్రజాప్రతినిధులకు
మరి రెండు చేతులు జోడించి వేడుకున్నానయ్యా, మీరు మా రిజర్వేషన్ కోటాలో భోగభాగ్యాలు అనుభవిస్తూ మరి చట్టసభల్లో మీరు మీ కుటుంబ సభ్యులు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి వెనక మీకు చూడండి. మీరు మీ కుటుంబాలు మా శాపాల నిలువలు తగ్గుతాయి, జాతి ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. మీ కుటుంబాలు రోడ్డును పడతాయి, మీ పిల్లలు ముందుకు బానిసాయి, మరి మా శాపాలు ఖచ్చితంగా మీకు తగులుతాయి. మీ పిల్లలు ముందుకు బానిసాయి రోడ్ల మీద తెస్తారు, మీకు కుష్ఠవ్యాధులు వస్తాయి. మా రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లోకి వెళ్ళి జాతిని విస్మరిస్తున్నటువంటి జాతి ద్రోహులారా, ఖబర్దార్. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని అందరినీ కలుపుకొని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాల ప్రజాప్రతినిధులు ఇళ్ల ముట్టడి చేసి మిమ్మల్ని బర్తరఫ్ చేసే విధంగా, మిమ్మల్ని మీరు రాజీనామాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులను తీవ్రంగా ఖండిస్తూ మీ ఇళ్ల ముట్టడి తథ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కిని దున్నిన రైతుది, మొక్కలు నాటిన కూలిది, రెక్కలు దప్ప ఆస్తులు లేని, రెక్కలు దప్ప ఆస్తులు లేని శ్రామికులది, శ్రామికులది. ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, తెలివితేటలు చదువులు ఉంది, కొలువులు దొరకని తమ్ముడా, దేవానికి దొరికిలేదురా, దేశవానికి నేతలేదురా, సాకలి మంగళి సేకరమాది వరుసలు చూడరా. కష్టం దప్ప సుఖం ఎరుగనే, కష్టం దప్ప సుఖం ఎరుగనే, కష్టజీవుల కన్నీళ్ళు, కష్టజీవుల కన్నీళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంచు